హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్లీజ్, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్న తరుణంలో ఆయన వద్దకు ఎన్నో కథలు వచ్చాయి. అయితే కాల్ షీట్లు ఖాళీ లేక మరికొన్ని కథలు నచ్చక సినిమాలు చేయలేదు. అలాగే దర్శకుడు బి గోపాల్ చిరుతో ఓ సినిమా చేయాలని ఆయనకు ఒక కథ వినిపించారు. ఖచ్చితంగా హిట్ అవుతుందనే భరోసా కల్పించారు. అయితే అది రాజకీయ కథాంశంతో ముడిపడినట్లుగా ఉండడంతో చిరంజీవి ఆ సినిమా చేయడానికి వెనకాడారు. చేయాలా వద్దా అనే విషయం చెప్పడానికి చాలా సమయం తీసుకున్నారు. ఆ సమయంలో బి గోపాల్‌తో సినిమా అంటే భారీ హిట్ కిందే లెక్క. చివరకు మెగాస్టార్ చేయను అనడంతో వి. గోపాల్ ఆ కథను మోహన్ బాబుకు వినిపించారు. అది ఆయనకు బాగా నచ్చింది. తమిళంలో వచ్చిన మంచి హిట్ అయిన 'వేల్తే కీడై చూడుచు' సినిమాకు రీమేక్. ఏపీకి తగినట్లుగా కొన్ని మార్పులు చేర్పులు దర్శకుడు చేయించారు. మోహన్ బాబు అప్పటికే రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'అల్లుడు గారు' సినిమా చేసి సోలో హీరోగా సూపర్ హిట్ కొట్టారు. వెంటనే ఈ సినిమాను కూడా గోపాల్ దర్శకత్వంలో తన సొంత బ్యానర్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించి బ్లాక్ బస్టర్ సాధించారు. ఆ సినిమానే 'అసెంబ్లీ రౌడీ'. దివ్య భారతి హీరోయిన్గా నటించగా జగ్గయ్య, అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తర్వాత రౌడీ గారి పెళ్ళాం, బ్రహ్మం, డిటెక్టివ్ నారద, పెదరాయుడు తదితర సినిమాలు చేసి చివరకు చిరంజీవికే పోటీ ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు మోహన్ బాబు. అప్పటి వరకు ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ యాక్టర్గా పలు పాత్రలు పోషించగా మోహన్ బాబు చిరంజీవితో డి అంటే డి అనే స్థాయికి చేరుకున్నారు. తెలుగు సినిమా వజ్రోత్సవాల సమయంలో వీరిద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. సెలబ్రిటీల కిందకు తాను రానా, తనకు అవార్డు ఎందుకు ఇవ్వరు అని మోహన్ బాబు ప్రశ్నించడంతో చివరకు చిరంజీవి కూడా తనకు ఇవ్వాలనుకున్న అవార్డును వద్దనుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరి మధ్య కొంత సఖ్యత ఏర్పడింది. అయినప్పటికీ పైకి కనిపించని విభేదాలు లోలోన రగులుతూనే ఉంటాయి. దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాల్ని కామెంట్‌లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.